హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనము తీవ్ర అల్పపీడనంగా అయితే మారనుంది. దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. సో ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో అకాల వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఏపీలో కూడా కోస్తా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనము మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం అనేది సగటు సముద్ర మట్టానికి సుమారుగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నప్పటికీ రాబోయే 48 గంటల్లో ఈశాన్యం వైపు మళ్ళీ అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక అంచనా అయితే వేస్తున్నారు. ఇక అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ముఖ్యంగా 3 రోజుల పాటు ఇవాళ రేపు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. అలాగే తూర్పుగోదావరి జిల్లాల్లో, అలాగే పశ్చిమ గోదావరి, కృష్ణా, ఏలూరు, గుంటూరు, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అనకాపల్లిలో కూడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం అయితే పడింది. ప్రస్తుతం ఉత్తర కోస్తాలో నైరుతి దిశగా గాలులు, దక్షిణ కోస్తాలో ఆగ్నేయ దిశగా గాలులు అయితే వీస్తుండడంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎండల నుంచి ఉపశమనం లభించినప్పటికీ వర్షం కురిసే సమయంలో ప్రజలు బయటికి రావద్దని అధికారులు ప్రజలనైతే కోరారు.